హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఉగాది కాబట్టి మేము తిరుమల వెళ్తున్నాం. అండ్ లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మీ నోటిఫికేషన్లో అయితే వస్తాయి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. హాయ్ గైస్, నేను ఈరోజు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం నేను స్విగ్గీలో ఈ ప్యాక్ కనిపించింది, ఆల్ ఇన్ వన్ అనమాట. అన్నీ అందులోనే ఉన్నాయి. సో కట్ చేసేసి డైరెక్ట్గా మనం పచ్చడి చేసేసుకోవచ్చు. ఇప్పుడు మేము పూజ చేసుకొని స్టార్ట్ అవుతాం. బెంగళూరు నుంచి తిరుపతి 4 hours పడుతుంది. సో పూజ అంతా ఫినిష్ చేసుకొని పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. మేమైతే చాలా అదృష్టం అని చెప్పాలి. ఉగాది రోజు అది కూడా తిరుమల అంటే నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇప్పుడైతే పచ్చడి ప్రిపేర్ చేసి కొంచెం స్వీట్ పరమాన్నం అండ్ కొంచెం పులిహార పెట్టాము ఇంకా దేవుడికి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. లక్ష్మీం క్షీరసముద్రాసన్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవంతాం లోకైకి దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రనాథాం త్వాంతైల కుటుంబం సత్యం ముకుంద ప్రియం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12:30 అయింది. సో మేము కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే 10 o'clockకి కదా స్లాట్. సో వెళ్ళేసరికి 4-5 అవుతుంది. సో హ్యాపీగా స్లోగా వెళ్ళొచ్చు. ఇంకా బెంగళూరులో ఎక్కడ చూసినా ఈ పింక్ ఫ్లవర్ ట్రీస్ అయితే కనిపిస్తాయి. అదైతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సిటీ మొత్తం. తిరుపతి వచ్చేసి 230 kilometers ఉంది. ఇంకా తిరుపతి ఆల్మోస్ట్ వచ్చేసాము. అండ్ ఆ హిల్స్ చూస్తుంటేనే తెలిసిపోతుంది అండ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో హిల్స్ మాత్రం. అండ్ ఈ హిల్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా స్వామి పడుకున్నట్టే ఉంటుంది. ఐస్, నోస్ అండ్ ఆల్ చూడండి, ఇటు టర్న్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకు ఐస్, నోస్ అట్లా కనిపిస్తుంది. అండ్ తిరుపతి వచ్చేసాము. ఇప్పుడు 4 o'clock అయింది. ఇంకా ఇక్కడ హోటల్ తీసుకున్నాము. ఇది అలిపిరి దగ్గర అనమాట హోటల్. అండ్ చాలా అంటే చాలా బాగుంది రూమ్ అండ్ చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇదే ఫస్ట్ అనుకుంటా, చాలా కొత్తది. మేమే ఫస్ట్ టైము అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ చాలా క్లీన్గా అసలు యూజ్ చేసినట్టే కనిపించట్లేదు. అండ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అరౌండ్ 6 o'clockకి వెళ్దాం అనుకుంటున్నాం టెంపుల్కి. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు 6 o'clock అయింది. మా దర్శన్ టైం వచ్చేసి 10 o'clock స్లాట్, బట్ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు మనం. మేము అక్కడికి ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ కొంచెంసేపు డిన్నర్ అలా చేసేసి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. అండ్ వచ్చేసాము ఇక్కడ అలిపిరికి. 2 ways ఉన్నాయి, ఒకటి రోడ్ వే అండ్ ఒకటి మెట్లు. ఇది రోడ్ వే. అసలు మేమైతే అనుకోలేదు, నార్మల్గా ఈ డేట్ని బుక్ చేసాము టికెట్. అది అనుకోకుండా ఉగాది అయింది. చూద్దాం అసలు టెంపుల్లో ఎంత క్రౌడ్ ఉంటుందో ఏంటో అనేది మాకైతే ఐడియా లేదు. తిరుమలకి వచ్చేసాము. కార్ పార్క్ చేసి
ఇంకా డిన్నర్ చేసి లోపలికి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ఇడ్లీ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి ఇడ్లీలు. అండ్ ఇగోండి ఇప్పుడు దర్శన్కి వెళ్తున్నాము. చూడండి ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారో ఉగాది సెలబ్రేషన్స్ తిరుపతిలో. ఇప్పుడు 7:30 అయింది, క్యూ స్టార్ట్ అయింది. సో క్యూలో వెళ్తున్నాము. ఇంకా దర్శనం అయిపోయింది, లడ్డూస్ తీసుకున్నాం. మొబైల్ అంతా ఇప్పుడే కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. మేము 7:30కి లోపలికి వెళ్ళాము. వచ్చేసరికి 1 o'clock అయింది. ఎంత క్రౌడ్ అంటే చాలా క్రౌడ్. ఎందుకంటే ఈరోజు ఉగాది కదా, సో చాలామంది భక్తులు వస్తున్నారు. మాకైతే చాలా బాగా దర్శనం అయింది. దేవుణ్ణి అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. నార్మల్ డేస్లో అయితే మనకి అది సింపుల్గా ఉంటుంది, బట్ ఉగాది కదా చాలా బాగా డెకరేట్ చేశారు. డెకరేషన్ చాలా బాగా చేశారు. లోపల మొబైల్ అలౌడ్ లేదు కదా, బట్ లోపలైతే ఫ్రూట్స్తో ఫ్లవర్స్తో చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ మామిడికాయలతో, ఉగాది కదా మామిడికాయలతో డెకరేట్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ క్యూట్ చిలకలు చేశారు. అదైతే నాకు చాలా నచ్చింది. ఎంత బాగుందంటే మొబైల్తో అయితే నేను క్యాప్చర్ చేయలేను, ఎందుకంటే మొబైల్ లేదు కాబట్టి. అండ్ ఇంకా స్వామిని అయితే మరి చెప్పక్కర్లేదు, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇప్పుడు 2 అయింది, మేము స్టార్ట్ అయ్యాం, బట్ గేట్స్ క్లోజ్ చేసేసారు. సో 3 o'clock ఓపెన్ చేస్తారు. సో 2 నుంచి 3 వరకు అలా కార్లోనే ఉన్నాము. ఇంకా మార్నింగ్ 4 అయింది. రూమ్కి వచ్చేసి ఇంకా 9 o'clock అట్లా లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి లోకల్లో ఏమైనా టెంపుల్స్ ఉంటే చూద్దామని చెప్పి ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చాము. టెంపుల్ పేరు వచ్చేసి కపిలేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ తిరుపతిలో. ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా పర్వాలేదు, స్పేషియస్గానే ఉంది. ఇంకా టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఏదైనా ఈ పాత టెంపుల్స్లో ఒక ఫీల్ ఉంటుంది, ఎందుకంటే అది మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఒక టైం వెళ్ళే ఉంటాం కదా, ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. అండ్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి, శివ పార్వతులు అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి లోపలే. ఇది వెంకటేశ్వర స్వామిది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ యాక్చువల్లీ వాటర్ ఫాల్ రావాలి. ఒకప్పుడు వాటర్ ఫాల్ వచ్చేది, అంటే ఇది సమ్మర్ కదా, సో ఇప్పుడు వాటర్ రావట్లేదు. అండ్ ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఇక్కడ అందరూ భక్తులందరూ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్లీ వాటర్ ఫాల్ ఉండేది, అది ఇప్పుడు సమ్మర్ కదా లేదు. నార్మల్ వింటర్ టైంలో వెళ్తే
ఫుల్ వాటర్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది వాటర్ వస్తే మాత్రం. అండ్ ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదా, అందుకే చాలామంది భక్తులు వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది. వెదర్ అయితే చాలా వేడిగా ఉంది, కానీ ఈ లోపల కూర్చుంటే చల్లగా ఉంది. ఇప్పుడు టెంపుల్ బయటకు వచ్చాము, చాలా ఎండగా ఉంది. సో ఇక్కడ బయట రిఫ్రెష్మెంట్కి డ్రింక్స్ కూడా ఉన్నాయి, సోడాస్. అండ్ మేము కలర్ సోడా తీసుకున్నాం అండ్ ఇక్కడ జంగల్ బుక్ అనే పార్క్ ఉంది. ఆ పార్క్లో బర్డ్స్ ఉంటాయి అండ్ బోటింగ్ అవన్నీ ఉంటాయంట. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ మేమైతే ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా, సో వెళ్ళలేదు, టైం లేదు కాబట్టి. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు మేము గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు. చాలా బాగా అయింది ఈ ట్రిప్ మాత్రం. కొన్ని నేను క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ ఉగాది రోజు తిరుమల వెళ్ళడం అనేది మేము చేసుకున్న అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇంకా బెంగళూరు వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ 3:00 అయింది. ఇంకా లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి ఇక్కడ నంది ఫుడ్ ప్లాజా దగ్గర ఆపాము. ఇక్కడ లోపల స్టాల్స్ కూడా ఉన్నాయి, శారీస్ అండ్ ఆల్. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము మీల్ తీసుకున్నాం, ఒక ప్లేట్ వచ్చి 250 or సంథింగ్. అండ్ ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టాడు. ఇంకా పికిల్స్ అండ్ దాల్ పౌడర్ అండ్ సమ్ గిఫ్ట్ ఐటమ్స్ తీసుకున్నాం. అండ్ చెప్పా కదా, ఈ వింటేజ్ క్లాక్ కూడా తీసుకున్నా, నాకైతే చాలా నచ్చింది. అండ్ మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 6 అయింది. చాలా హ్యాపీగా అనిపించింది ఉగాది రోజు దర్శనం అంటే. And that's it for today's vlog. And this journey has been truly divine. I hope you enjoyed this spiritual trip with me. And let me know in the comment section if you visited Tirumala. Stay blessed and see you in the next video. Don't forget to like, share and subscribe to my channel. Thank you. Stay blessed.